యాది చేదుగా మారొద్దని, అంటే ఎవరైనా చనిపోయినప్పుడు యాది చేసుకుంటాం వాళ్ళకి కుటుంబానికి సానుభూతి ప్రకటిస్తూ ఆయన ఆత్మకి శాంతి కలగాలని ఒక చిన్న సమావేశం లాంటిదో లేకపోతే దావత్ లాంటిదో పార్టీ లాంటిదో చేసుకుంటాం. కానీ ఇవాళ రేపు ఏమైందంటే మద్యం అది కామన్గా మారిపోయింది. ఇక అంటే వాళ్ళకి యాది చేసుకోవడం అంటేనే మందు దాపిస్తే మర్చిపోతాడనో లేకపోతే మందు దాపిస్తే దాని నుంచి బయటపడతాడనో, సో ఆ రకంగా మారిపోయింది. సో కొంతమంది సోషల్ థింకర్స్ అసోసియేషన్ ప్రతినిధులంట ఆత్మీయ పలకరింపులో సమకూర్చిన పండ్లు, మజ్జిగ, డ్రై ఫ్రూట్స్ అట. సంతాప కార్యక్రమంలో మద్యానికి బదులు మజ్జిగ వాడాలంటురట. మీ కడుపు చల్లగా ఉండాలంటున్న సోషల్ థింకర్స్. బంధువులు, సన్నిహితులు, మిత్రుల ఇళ్లల్లో ఎవరైనా మరణిస్తే దశదిన కర్మ పూర్తయ్యే వరకు బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు తెలిసిన వారంతా వెళ్తుంటారు. బేసిక్గా ఇళ్ళల్లో ఇది కామన్గా ఎవరైనా ఒక ఇంట్లో చనిపోతే మనకి ఏదో చేదు ఏదో అంటారు కదా, ఏదో ఇడిపియాలనో ఏదో అని చెప్పి పోతుంటారు. పోయి వాళ్ళని కలిసినప్పుడల్లా ఒక్కొక్క ఆయన ఒక్కొక్క బాటిల్ తీసుకుపోయి వాళ్ళకి దాపిస్తూ ఉంటాడు. ఇది జనరల్గా కల్చర్ లాగా వస్తున్నది. సో ఇది మద్యం కాదు మీరు చేయాల్సింది, మజ్జిగ ఇవ్వమని అడుగుతున్నారు. అయితే ఆ వెళ్తున్న క్రమంలో సాత్విక ఆహారాన్ని వండి వెంట తీసుకెళ్తూ ఉంటారు. ఈ పరామర్శల పర్వం చాలా చోట్ల కడుపు చల్లబరచడం, చేదు వాపడం పేరిట మద్యం వైపుగా అడుగులు వేస్తున్నది. కొన్ని చోట్ల అదుపు తప్పుతున్నది. ఇదో సామాజిక రుగ్మతగా మారుతుండడాన్ని గుర్తించిన వరంగల్ జిల్లా నర్సంపేటకు చెందిన సోషల్ థింకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు వినూత్న కార్యక్రమానికి అంకురార్పణ చేశారు. మద్యంతో కలిగే దుష్పరిణామాలు వివరిస్తూ మజ్జిగ, పళ్ల రసాలు పంపిణీ చేస్తున్నారు. అసోసియేషన్ ప్రతినిధులైన స్వారోస్ నాయకులు రఘుపతి, డాక్టర్ జగదీశ్వర్, గ్రంథాలయ ఉద్యమకర్త కాసుల రవికుమార్, డాక్టర్ జముడు, మల్లేశం, ఉపాధ్యాయులు పెండెం భాస్కర్, సాగర్, రమేష్, మహమ్మద్ అలీ, నరసింహ, శివ తదితరులు దీన్ని ఒక ఉద్యమంలాగా ముందుకు తీసుకెళ్తున్నారట. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 2 సంవత్సరాల్లో ఇట్లాంటివి 20 కార్యక్రమాలు నిర్వహించారట. మంచి కార్యక్రమం ఇది.